మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ జూలూరుపాడుకు సంబంధించిన పిఎస్ పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఈరోజు జూలూరుపాడులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు అనంటే పూర్తిగా ఇప్పుడు రాజేశ్వరికి సంబంధించిన బంధువులు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా అమ్మాయిని వేధించారు, అత్తామామల వేధింపుల వల్లే మా అమ్మాయి చనిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకున్నారు. రాణా ప్రతాప్ని కావచ్చు, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ రాణా ప్రతాప్ అండ్ రాజేశ్వరి దంపతులకు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పాపం అల్లార ముద్దుగా అమ్మా నాన్నల దగ్గర పెరగాల్సినటువంటి పిల్లలు ఇట్లా అత్తా మామల వేధింపుల వల్ల చనిపోయినట్టుగా ఇప్పుడు రాజేశ్వరికి సంబంధించిన బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాదు, వాళ్ళ మీద అంటే ఈ రాణా ప్రతాప్కి సంబంధించిన అత్తా మామల మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. జూలూరుపాడు పిఎస్కి సంబంధించిన ఎస్ఐ అంటే మనకు తెలుసు విధులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ శాలరీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ హోదా ఎట్లా ఉంటుంది మనందరికీ తెలిసిందే. సో ఒక మంచి ఫ్యామిలీ, అతను కూడా మంచిగానే భార్యా పిల్లల్ని చూసుకున్నట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఈ ఎస్ఐకి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. అంటే రాణా ప్రతాప్కి సంబంధించిన అమ్మా నాన్నతో పాటు అంటే అత్తా మామలతో పాటు రాజేశ్వరి అండ్ ఆ తర్వాత రాణా ప్రతాప్ ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆయనకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు రాజేశ్వరి అంటే ఇప్పుడు రాణా ప్రతాప్ వాళ్ళ భార్య ఒకటే చెప్పింది, దయచేసి మనం వేరుగా ఉందాం, మీ అమ్మా నాన్న వద్దు, మనం వేరుగా ఉందాము, వాళ్ళని తీసుకురాకు, వాళ్ళు ఇక్కడే ఉండని, మనం ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ అయిన చోటికి వెళ్దామన్నప్పుడు రాణా ప్రతాప్ దానికి ఒప్పుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మనతో పాటు ఉండాల్సిందే, మనతో పాటే ఉంటారు అని చెప్పడంతో మనస్తాపం చెంది ఇప్పుడు రాజేశ్వరి చనిపోయింది పురుగుల మందు తాగి. సో వీరి వల్లనే, వీళ్ళ వేధింపుల వల్లనే చనిపోయింది అని ఇప్పుడు మృతురాలి బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు తెలుసు కదా, సమాజంలో అత్తమామలు వీళ్ళందరినీ కూడా అసలు కోడళ్ళు చాలా చిన్న చిన్న రీజన్స్ కోసము అటు అత్తమామలు అనుకోండి, లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎవరైతే అమ్మాయి వస్తుందో ఆమెని కంఫర్ట్గా వాళ్ళు చూడకపోవడం. కాబట్టి ఇరు పక్షాల వైపు నుంచి ఈ ఫ్యామిలీలో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆమెకు ఇష్టం లేదు వాళ్ళ అత్తమామతోని ఉండడం. కానీ ఇప్పుడు ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా అమ్మా నాన్నతోనే ఉండాలి అని పట్టుబడంతో ఈ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి ఆ తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒప్పుకోకపోవడం. సో పెద్ద ఎత్తున ఇంట్లో గొడవలు జరగడం, దీంతో మనస్తాపానికి గురై ఇప్పుడు రాజేశ్వరి ఎస్ఐ భార్య పురుగుల మందు తాగి జూలూరుపాడులో చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ మార్చురీ దగ్గర ఎప్పుడైతే ఈమె డెడ్ బాడీని తీసుకువెళ్లారో పెద్ద ఎత్తున ఈ అమ్మాయి తరఫున బంధువులు చేరుకున్నారు. అత్తమామలు అట్లాగే ఈ ఎస్ఐ మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో దీంతో ఇప్పుడు ఎస్ఐ అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా వీళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, వీళ్ళే దగ్గరుండి మా అమ్మాయిని చంపేశారు అనేటువంటిది చెప్పడమే కాకుండా వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, చిన్న చిన్న పిల్లలు అనవసరంగా గొడవలు పెట్టుకొని ఎటు కాకుండా చేసిండ్రు, మా అమ్మాయిని అన్యాయం చేసిండ్రు, ఆమె కోరింది ఏంటి, మీ అమ్మా నాన్నల్ని ఇక్కడే ఉంచు, మనము నీకు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ జరిగిందో అక్కడికి వెళ్ళి వెళ్దామని కోరడం అది ఎట్లా తప్పవుతుంది, వీళ్ళు వేధించారు, వీళ్ళతో ఇష్టం లేదు కాబట్టే ఆమె అట్లా కోరింది, అందులో తప్పేముంది అని అమ్మాయి తరఫు బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇన్ జనరల్ ఈ సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. అత్తా మామలతోని ఉండడానికి ఏమాత్రం కూడా కోడళ్ళు ఇష్టపడడం లేదు. అట్లాగే అత్తా మామలు కూడా కోడల్ని కోడల్లాగానే చూస్తున్నారు కానీ బిడ్డలాగా చూడట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున వాదన అయితే వినిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్లో ఈ పర్టికులర్ కేసులో ఏమైందో తెలియదు, కానీ ఇప్పుడు అత్తా మామలతోని ఉండడం ఇష్టం లేకనే ఇప్పుడు ఈ రాజేశ్వరి ఎస్ఐ భార్య చనిపోయినట్టుగా ప్రస్తుతం అయితే మనకైతే అర్థమవుతోంది. అండ్ వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేసిండ్రు అమ్మాయి తరఫు బంధువులు. అట్లాగే ఎస్ఐని కూడా కొన్ని డేస్ పాటు అంటే ఈ కేసుని ఎదుర్కొంటున్నాడు కాబట్టి కొన్ని డేస్ పాటు ఆయన డ్యూటీకి రాకుండా ఈ కేసుని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడికి సంబంధించిన ఏకంగా ఎస్ఐకి సంబంధించిన భార్యనే పురుగుల మందు తాగి చనిపోవడంతో ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. కానీ పాపం వాళ్ళిద్దరి చిన్నారులు ఏ తప్పు చేసిండ్రు, లాస్ట్కి వస్తే ఆ చిన్నారులు మాత్రం అమ్మలేని అనాథలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు